ఓం నమో వెంకటేశాయ. సూర్యప్రభ వాహన సేవ అనంతరం శ్రీ మలయప్ప స్వామి పదునైన 5 పడగలు కలిగిన స్వర్ణమయమైన చిన్న శేష వాహనంపై ఊరేగుతారు. ఈ వాహనం పరమాత్మకు అత్యంత సన్నిహితుడైన వాస్తుకి ప్రతీకం. భగవంతుని శేషసాయి స్వరూపాన్ని, భక్తిని, రక్షణతో స్వామి సదా మేలుకొని ఉంటాడనే సత్యాన్ని ఈ వాహన సేవ చాటి చెబుతుంది. చిన్న శేష వాహనంపై మలయప్ప స్వామి వాసుదేవునిగా దర్శనమిస్తారు. 5 పడగలతో విరాజిల్లే ఈ నాగరాజు వాహనం భగవంతుని నిత్య సేవల్లో ధరించి అనంత శేషుని అంశంగా పరిగణించబడుతుంది. ఈ సేవల్లో స్వామివారు తన భక్త రక్షణ తత్పరతను ప్రదర్శిస్తూ మాడవీధులలో విహరిస్తారు. స్వామివారు పీతాంబరధారి అయి నవరత్న ఖచిత అలంకారాలతో శోభిస్తుంటారు. శేషుని 5 పడగలపై ఉంటే మణాలు కాంతి స్వామివారి కిరీట మణాలు కాంతితో కలిసి ఒక కాంతి చక్రాన్ని సృష్టిస్తుంది. స్వామివారి ముఖ రవీంద్రంలోని మందహాసం సర్వరాజైన వాసుకి రాజసం కలిసి భక్తులకు కనువిందు చేస్తారు. అన్నమాచార్యులు తన సంకీర్తనల్లో స్వామిని శేషసాయిగా, సర్వవాహనుడిగా అనేక చోటు కీర్తించారు. పాము పడగ నీడలు పడగణించుటలోనే మేము కాయలు వంటే వేడే నవ్వులు. అన్నమయ్య వర్ణించినట్టుగా శేషుని పడగలు నీడలో విహరించే స్వామిని చూస్తుంటే ఆ శేషుడు తన స్వామికి ఛత్రగా మారి సేవ చేస్తున్నాడని భక్తులు అనుభూతి చెందుతారు. పరమాత్మను అనంతుడు అని వేదాలు కీర్తించాయి. శేషుడు ఆ అనంత శక్తికి ప్రతిరూపం. భగవద్గీతలో విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ అనంతాశ్మ నాగానాం అని తన శేష స్వరూపాన్ని ప్రకటించారు. వరాహ పురాణం ప్రకారం స్వామివారిని మాయాడమే శేషుని జన్మధర్మం. చిన్న శేష సేవను దర్శించడం వల్ల వంచవృత్తి కలుగుతున్నాయని పురాణ వచనం. ఓం నమో వెంకటేశాయ.